చాలా నెలలుగా ఇండియాలో ఒక మారుమూల పల్లెలో శ్వేత నాగుపాము సంచరిస్తుంది అనే వార్త అందరినీ భయపెట్టింది. చీకటి పడిన తర్వాత పొలాలకు వెళ్లడానికి కూడా చాలా మంది వెనుకంజ వేశారు. గ్రామంలో ఏదో శక్తి సంచరిస్తోందనే ప్రచారం వేగంగా వ్యాపించడంతో స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది. అయితే శాస్త్రవేత్తల పరిశోధన ఆ భయాలన్నింటినీ ఒక్కసారిగా చెదరగొట్టింది. ఈ విచిత్ర ఘటనపై సమాచారం అందుకున్న హెర్పటాలజిస్టులు అంటే పాములపై పరిశోధనలు చేసే నిపుణులు ప్రత్యేక పరికరాలతో గ్రామ పరిసరాల్లో రాత్రి వేళల్లో పర్యవేక్షణ చేపట్టారు. వరుసగా 3 రాత్రులు గమనించిన అనంతరం వారు ఆ రహస్య జీవిని సజీవంగా పట్టుకున్నారు. అయితే అది దాదాపు 5 అడుగుల పొడవున్న అల్బినో మొనాకుల్ కోబ్రా అంటే శ్వేతనాగు అని తేలింది. దీన్నే శ్వేతనాగు అని కూడా పిలుస్తూ ఉంటారు. పూర్తిగా పాలిపోయిన తెల్లటి శరీరం, ఎర్రటి కళ్ళు ఉండడంతో దాన్ని చూసిన వారికి అది భయంకరంగా కనిపించింది. ఇదే కారణాలు గ్రామస్తులు దానిని భూతంగా అపోహపడినట్లు నిపుణులు తెలిపారు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ పాముకు కనిపించిన తెల్లటి రంగు అల్బినిజం అనే అరుదైన జన్యులోపం వల్ల ఏర్పడింది. సాధారణంగా జీవుల శరీరానికి రంగిచ్చే మెలనిన్ అనే పదార్థం ఈ పాములో ఉత్పత్తి కాకపోవడంతో దాని శరీరం పూర్తిగా తెల్లగా మారింది. అలాగే కళ్లలో కూడా రంగు లేకపోవడం వల్ల లోపల ఉన్న రక్తనాళాలు స్పష్టంగా కనిపించి అవి ఎర్రగా కనిపిస్తాయి. ఇది ఎలాంటి అతీంద్రియ లక్షణం కాదు అని, పూర్తిగా జీవశాస్త్రానికి సంబంధించిన పరిస్థితి అని నిపుణులు వివరించారు. ఇలాంటి అల్బినో పాములు ప్రకృతిలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే వాటి జీవితం అంత సులభం కాదు. తెల్లటి రంగు కారణంగా చెట్లు, గడ్డి, నేల రంగులో కలిసిపోలేకపోవడంతో ఇతర జంతువులకు, ముఖ్యంగా పక్షులకు ఇవి చాలా సులభంగా కనిపిస్తాయి. దీంతో అవి తరచూ వేటకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా వాటి కళ్ళు కూడా సూర్యరశ్మిని ఎక్కువసేపు తట్టుకోలేవు. ఈ కారణాల వల్ల అల్బినో పాముల జీవనావకాశాలు సాధారణ పాములతో పోలిస్తే తక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అరుదైన కోబ్రా గురించి గ్రామస్తులకు శాస్త్రీయ అవగాహన కల్పించిన నిపుణులు ఇది భూతం కాదు అని, ప్రకృతిలో కనిపించే అత్యంత అరుదైన జీవుల్లో ఒకటి అని వివరించారు. అపోహల కారణంగా ఇలాంటి జంతువులను హింసించడం లేదా చంపడం సరైనది కాదని, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ఈ ఘటన గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతున్న మూఢనమ్మకాలపై ఒక ఉదాహరణగా నిలిచింది. తెలియని విషయాన్ని భయంతో చూడకుండా దాని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన మరోసారి గుర్తు చేసింది. ప్రకృతిలోని ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుందని, వాటిని సంరక్షించడం ద్వారా మాత్రమే జీవ వైవిధ్యాన్ని కాపాడగలమని నిపుణులు పేర్కొంటున్నారు.